పాలేరు రిజర్వాయర్ అడుగంటడంతో ఆందోళన చెందుతున్నారు ఖమ్మం జిల్లా ఆయకట్టు రైతులు. ఖమ్మం జిల్లాలో వ్యవసాయం 90% నాగార్జున సాగర్ జలాలపైనే ఆధారపడి ఉంటుంది. సాగర్ ప్రాజెక్టు నుంచి కాలువల ద్వారా పాలేరు రిజర్వాయర్కు చేరుకుని అక్కడి నుంచి జిల్లా నలుమూలలకు నీళ్లు వెళ్తాయి. అయితే ఎగువన జలాల కొరతతో ప్రస్తుత సీజన్లో రైతులు సాగునీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. సాగునీటి సమస్యపై మరింత సమాచారాన్ని ఖదీర్ అందిస్తారు. పోవటం జరిగింది. దాదాపుగా 3 జిల్లాలకు ప్రభావితంగా ఉన్న పాలేరు రిజర్వాయర్ ఎండిపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజానీకం అదేవిధంగా రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం వచ్చేసి 24 అడుగులు కాగా ప్రస్తుతం 7 అడుగుల వరకు నీటి మట్టం చేరుకోవడంతో స్థానికంగా ఉన్న రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది జిల్లాలో ఎడమ కాలువ నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ నుంచే మొత్తం దాదాపుగా 90% వరకు సాగు అనేది ఈ కాలువల ద్వారానే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం పాలేరు రిజర్వాయర్ మొత్తం ఎండిపోతుండటంతో స్థానికంగా ఉన్న ప్రజానికం ఇప్పుడు చాలా భయాందోళనకు గురవుతూ ఉంది. లోకల్లో అనేక బోర్లు కూడా ఎండిపోవడం జరిగింది. ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు పాలేరు రిజర్వాయర్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ నీళ్లు రావాలంటే ఏం చేయాలని కోరుకుంటున్నారు? పాలేరు రిజర్వాయర్ మాకు 55 సంవత్సరాల వయసులో కూడా ఎప్పుడు ఇట్లా పోలేదు. దురదృష్టం ఏంటంటే ఫిబ్రవరి వరకు నీళ్లు ఉన్నాయి. రైతాంగం అంతా వ్యవసాయం చేసి నాట్లు పెట్టిర్రు. చివరి 1-2 తల్లు అయితే వడ్లు అయ్యేది. ఈయన తర్వాత పూర్తిగా పొలాలను ఎండిపోతున్నాయి. ఇక మార్చి చివరిలోనే చెరువు పరిస్థితి ఇలా ఉంది. ఏప్రిల్ ఉంది, మే ఉంది. తర్వాత ఇది ఇక్కడ నుండి డ్రింకింగ్ వాటర్గా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్ 3 జిల్లాలు కూడా ఇక్కడ పంపిస్తారు. మరి నీళ్లు లేవు, జనానికి తాగడానికి ఇబ్బంది అవుతుంది. పశువులకు ఎక్కడ కూడా నీళ్లు ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. బోర్లు కూడా ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయండి. అధికారులు ఇప్పటికైనా సాగర్ను నీళ్ళు తీసుకొచ్చి చెరువు నింపాలని కోరుకుంటున్నామండి. అయితే ప్రస్తుతం ఎన్ని ఎకరాల్లో పంట ఉంది మీ పంట పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? కాలంలో బంద్ అయిన కాడి నుంచి ఈ చెరువు చుట్టూ కూడా పంటలు ఉన్నాయి కాబట్టి మొత్తం చెరువు చుట్టూ పొలాలు కూడా ఎండిపోవడం జరిగింది. ఈ కాలువలు బంద్ కావడం వల్ల ఈ చెర్ల ఊట కింద పండే పొలాలు కూడా అన్ని పొలాలు ఎండిపోయినాయి. దానికి ఇప్పుడు చెర్ల నీళ్ళు ఆ పొలాలు ఎండిపోయింది కాక చెర్ల తాగునీటికి కూడా చాలా ఇబ్బంది ఉంది. మరి ఇప్పుడు ఈ నెలనే ఇట్లుందంటే మార్చిలో మరి మే, జూన్ ఈ నెలలు ఉన్నాయి కాబట్టి ఇంకా విపరీతంగా ఇబ్బంది అయితేటుంది. మరి ఇదే చెరువును నమ్ముకొని ఇక్కడ 3 మండలాలు ఆ చెరువులకి నీళ్ళు, ఈ చెర్ల నుంచి నీళ్ళు పోతేనే ఈ 3 మండలాలల్లో గొడ్లు కానీ గొర్రెలు కానీ బోర్లకి నీళ్ళు దిగటం కానీ అనేది నమ్ముకొని ఉన్న పరిస్థితి ఇది. మరి ఇదే 3 జిల్లాలకి నీళ్ళు పోవాలి, మంచినీళ్ళు. మరి ఇప్పుడే ఇంత పరిస్థితి బాగాలేదంటే మరి రాబోయే కాలంలో ఇంకెంత తీవ్రంగా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంటు పైనుంచే సాగర్ నీళ్ళు వదిలి దీన్ని 24 అడుగులు చేసి ఈ జనాన్ని ఆదుకోవాలి, ఈ మండలాల జనాలను కూడా ఆదుకోవాలి. మరి తాగునీటికి కూడా మంచిగా జనాలకు అందియాలి. మరి అలాగే ఇప్పుడు రైతులు పంట వేసుకొని నష్టపోయారు కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా నష్టపరిహారం రైతులకు కట్టియాలి. మరి మత్స్యకారులు కూడా ఇప్పుడు ఆందోళన చెందుతారు. వలలు తీసుకొని 20-30 వేలు పెట్టి వలలు పెట్టి వలలు వేసినా కానీ చేపలు పడే పరిస్థితి లేదు. మత్స్యకారులను కూడా ఆదుకోవాలి. 24 అడుగులు చేసి సాగర్ నుంచి నీళ్ళు తెప్పించి 24 అడుగులు చేసి మత్స్యకారులకు 15 లక్షల పిల్లలు మత్స్యకారులకు పోసి మత్స్యకారులను కూడా ఆదుకోవాలి. రైతులు కూడా నష్టపరిహారం రైతులకు కట్టియాలి. ఈ గవర్నమెంటు నీళ్ళు అందరికీ మంచి నీళ్ళు సహకారం అందేటట్టు ఈ ఎండాకాలం ఇబ్బందులు లేకుండా చేయాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. పాలేరు రిజర్వాయర్ పరిస్థితి ఎలా ఉంది అంటే కేవలం ఇక్కడ దాదాపుగా ఏదైతే మైదాన ప్రాంతం ఉంటుందో మట్టి అదైతే ప్లేయింగ్ గ్రౌండ్ ఉన్నట్టుగా అలా ఉంది. ఇక్కడ దాదాపుగా మత్స్యకారులు అనేక మంది ఇక్కడ ఉంటారు. పాలేరు రిజర్వాయర్ నమ్ముకొని వాళ్ళ జీవనం అనేది ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. కానీ వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు చాలా ఆందోళనకరంగా ఉంది. చేప పిల్లలు వేసి గతంలో అనేక రకాల చేప పిల్లలు ఇక్కడే వేసిన తర్వాత రొయ్యలు కానివ్వండి ప్రతిదీ ఇక్కడ ఎగుమతి కేంద్రంగా ఇక్కడ ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. దాదాపుగా కనీసం మిషన్ భగీరథ నుంచి కూడా నీళ్లు పంపించడానికి ఇక్కడ ఆస్కారం లేకుండా పోయింది. దాంతో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పేటట్టు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైనా ఇక్కడ దాదాపుగా నాగార్జున సాగర్ పై నుంచి ఇది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా దీన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం 2.5 టీఎంసీల నీళ్లు ఇక్కడ నుంచి ప్రవహించడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ గుంటల్లాగా తవ్వి ఏదైనా చెమ్మల్లో వాటర్ వచ్చినట్లయితే వాటికి పశువులకు కానివ్వండి ఒకవేళ ఏదైనా పక్షులకు కూడా తాగే నీరు అవసరం ఉంటుందని చెప్పేసి భావించారు. మొత్తం ఇది దాదాపుగా 1758 హెక్టార్లలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ఒక మైదాన ప్రాంతం లాగా చాలా విశాల ప్రాంతం లాగా ఎడారిని తలపిస్తూ ఉంది. ప్రస్తుతం ఎక్కడ కూడా నీళ్లు లేకపోవడంతో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నాగార్జున సాగర్ నుంచి ఇక్కడ నీళ్లు వదిలినట్లయితే ప్రస్తుతం ఇక్కడ వీళ్ళ సమస్య తీరే అవకాశం ఉందని చెప్పేసి రైతులు
వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఎగువ నుంచి నీళ్లు రాకపోతే పాలేరులో నీళ్లు ఉండవు, పాలేరులో నీళ్లు లేకపోతే దాదాపుగా 3 జిల్లాల ఆయకట్టు అంతా కూడా ఎండిపోతూ ఉంది. దాంతోపాటుగా పశువులు, అదేవిధంగా పశువులకు నీళ్లు లేక అటు మనుషులకు తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు అవస్థలు ఎదుర్కొనే పరిస్థితులు దాపరించి చూస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయించాలని చెప్పేసి విన్నవిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, పాలేరు.